హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకు రోజు అవసరమయ్యే ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు లాంటి వాటికి, హాస్పిటల్లో రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లకు కూడా కరువు వస్తుందేమో కానీ మందుబాబులకు మాత్రం ఎప్పుడు ఎంత కావాలంటే అంత లిక్కర్ మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కంపెనీలు ఈ విషయంలో మాత్రం కస్టమర్లకు ఏ లోటు రాకుండా చూసుకుంటాయి. కస్టమర్ల సంతోషాన్ని తమ భుజాల మీద మోస్తున్నట్టుగా ఎలర్ట్ అయిపోతాయి. ఎంతంటే అంత, ఎంతమంది కంటే అంతమందికి మందు సప్లై చేయడానికి రెడీ అయిపోతాయి. డంక్ అండ్ డ్రైవ్లు, పోలీసుల పహారాలు కూడా ఎందుకు పనికిరావు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే సందర్భం ఏదైనా సరే తాగడం అందులో భాగం కావాల్సిందే అన్న తీరుగా తయారైంది పరిస్థితి. అది న్యూ ఇయర్ వేడుకైనా సరే, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అయినా సరే, అంతిమంగా జరిగే కార్యక్రమం తాగడమే అన్నట్టుగా తయారైంది వ్యవహారం. 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్లో డంక్ అండ్ డ్రైవ్లో ఒక్కరోజే 2731 మంది తాగుబోతులను పట్టుకున్నారట. న్యూ ఇయర్ వేడుకల్లో ఏపీలో 3 రోజుల్లో 500 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగితే తెలంగాణలో జనవరి 1వ తేదీన ఒక్కరోజే 700 కోట్ల అమ్మకాలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం అమ్మకాలు తెలంగాణనే టాపట. ఈ విషయం నేను చెప్పట్లేదు, యూపీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ పింటెలెక్ట్ ఇండియా చెప్తోంది. వీళ్ళిచ్చిన లెక్కల ప్రకారం తెలంగాణ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నిమిషానికి 95 సీసాల అమ్మకాలతో ముందుంటే ఆంధ్రప్రదేశ్ నిమిషానికి 93 సీసాల అమ్మకాలతో 2వ స్థానంలో ఉందట. 2024 డిసెంబర్ నెలలో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం 3805 కోట్లయితే 2025 డిసెంబర్లో వచ్చిన ఆదాయం ఏకంగా 5051 కోట్లకు చేరిందంట. డిసెంబర్ 29, 30, 31 ఈ 3 రోజుల అమ్మకాలు 971 కోట్ల రూపాయలంట. డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ గతంలో సాధించిన రికార్డును కూడా అధిగమించింది. ఈ సంవత్సరం ప్రభుత్వం 3523.16 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఊపు కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. వాళ్ళకి ఆనందం కూడా. తెలంగాణ ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి 45,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ఏడాది పొడుగునా జరిగిన మద్యం అమ్మకాల్లో కూడా తెలంగాణ దేశవ్యాప్త ర్యాంకింగ్స్ లో మొదటి 3 స్థానాల్లో ఉంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో అనేక పబ్బులు, బార్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. వైన్ షాప్లు అర్ధరాత్రి వరకు, బార్లు, పబ్లు 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి కూడా ఇచ్చేశారు. రిసార్ట్స్, పబ్బుల్లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. డిస్టిలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేశారు. ఇన్ని రకాలుగా మద్యం ఏరులై పారేందుకు అవకాశాలిచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే పని కూడా మన పోలీసులు బాధ్యతగానే చేశారు. ఇక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికిన వాళ్ల వాహనాలతో పెద్ద పెరేడ్ ఏర్పాటు చేయొచ్చేమో. ఇక ఈ లిక్కర్ తాగిన వాళ్ళకి కొన్ని గంటలు సంతోషం కలుగుతుంది, అమ్మిన వాళ్ళకి కోట్ల లాభాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. పైగా ఈ సందర్భంగా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష లాంటి శిక్షలు ఉంటాయని ప్రకటించినా కూడా వేల మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారంటే ఇక పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. మరి ఈ మందుబాబుల మీద ఆధారపడే కుటుంబాలకి ఏం జరుగుతుంది, ఏమొస్తుంది అంటే వాళ్ళ నెలవారీ ఆదాయంలో కొరత ఏర్పడుతుంది. తగినంత డబ్బులుండి తాగే వాళ్ళకి ఏ ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు, లేదా తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో వైద్యం కూడా చేయించుకోవచ్చు. కానీ ప్రతి నెలా వచ్చే ఆదాయాల మీద మాత్రమే బ్రతికే కుటుంబాలకు ఇదొక పెద్ద లోటే. ఇప్పటికే ఈ మద్యానికి బానిసైన కుటుంబాలు ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయో ప్రభుత్వాలకు పట్టదు. మాకు ఏ సాయం చేయకపోయినా పర్లేదు, లిక్కర్ షాపులు బంద్ చేస్తే చాలని కోరుకుంటున్న మహిళలు, పిల్లలు మన రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ రికార్డు స్థాయి అమ్మకాలతో మద్యం షాపుల యజమానులు, వాటిని తయారు చేసే కంపెనీలు, వాటికి ప్రకటనలు ఇచ్చే సెలబ్రిటీలు బాగుపడతారు, కానీ వాటిని తాగే ఏ ఒక్కరూ బాగుపడరు. ఇదే వాస్తవం. ఈ మందుకు బానిసయ్యేది మగవారు మాత్రమే కాదు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. ముఖ్యంగా 30 ఏళ్లలోపు యువతరం ఎక్కువగా ఉంది. ఈ వారంలో జరిగిన అమ్మకాలు చూస్తే మన పిల్లలు పార్టీల పేరుతో మద్యానికి బానిస అవుతున్నారనేది మనం అంగీకరించాల్సినటువంటి ఒక వాస్తవం. ఈ మందేనా పండగలకు, పార్టీలకు పరమావధి? ఇలాంటి వేడుకలను ఈ మందు లేకుండా, లిక్కర్ లేకుండా జరుపుకోలేమా? మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించలేమా? ఏమంటారు మీరు?